నాకు ఫస్ట్ అటెంప్ట్ తర్వాత అర్థమైంది మేడం. ఏం కావాలి నిజానికి యూపీఎస్సీకి? మ్యామ్ ఎక్కువ మంది ఈ యూపీఎస్సీలో మీకు ఇందాక చెప్పినట్టు అపోహలే ఎక్కువ నమ్ముతారు సివిల్ సర్వీసెస్. ఈసారి నాకు ప్రిలిమినరీలో 106 మార్క్స్ వచ్చాయి, కట్ ఆఫ్ వాజ్ 75. తర్వాత సీసెట్లో 86 మార్క్స్ వచ్చాయి. సో అది ప్లస్ నేను 2 సార్లు మెయిన్స్ అపీర్ అయితే 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. సో ఈ మొత్తం నా ఎక్స్పీరియన్స్లో నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ మనం కనుక ఒక నోబెల్ పర్పస్ ఉండాలి మేడం. ఫస్ట్ మనం ఒక మంచి ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో మనం పనిచేయాలి ఒకటి. రెండోది ఏంటంటే ఫస్ట్ ఈ ఎగ్జామ్ని అర్థం చేసుకోవాలి. సిలబస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. క్వశ్చన్స్ ఏ ఇయర్ నుంచి అడుగుతున్నారు, ఎంత లోతులు అడుగుతున్నారు, ఇటువంటి. దాని తర్వాత మెజారిటీ ఆస్పిరెంట్స్ చేసేది మిస్టేక్ ఏంటంటే బేసిక్ బుక్ ఎన్సీఆర్టీస్ అంటారు. వాటిని ఏం చేస్తారంటే ఒకసారి చదివి పక్కన పెట్టేస్తారు, దాని నుంచి షార్ట్ నోట్స్ చేసుకోరు. దాని తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఈ స్టాండర్డ్ బుక్ని కూడా చదవరు ఎక్కువ మంది. ఓ బుక్ తీసుకుంటారు, ఒక్కసారి అటు రీడింగ్ ఇస్తారు, చేస్తారు. ఎప్పుడైతే మనం మన బేసిక్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ని క్షుణ్ణంగా చదవాలి. ఒక స్టాండర్డ్ బుక్, బేసిక్ ఎన్సీఆర్టీస్ క్షుణ్ణంగా ప్రతి పేజీలో మనం ఏది అడిగినా చెప్పేంత క్షుణ్ణంగా చదివి ఉన్నట్లయితే ఈ ఎగ్జామ్ చాలా ఈజీ ఫస్ట్ ప్రిలిమినరీ. దాని తర్వాత మెయిన్స్కి వస్తే కొంత విశ్లేషణాత్మకమైనటువంటి మైండ్ సెట్ ఉండాలి మేడం, అనలిటికల్ మైండ్ సెట్. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు మనకి ఓన్లీ ఒక ఆస్పెక్ట్, ఒక ఎకనామిక్ ఆస్పెక్ట్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కానీ ఆ ఎకనామిక్ ఆస్పెక్టు పొలిటికల్గా, లేకపోతే కల్చరల్గా, లేకుంటే ఇంటర్నేషనల్ పరంగా, లేకుంటే సైంటిఫిక్ పరంగా, ఇది అన్ని ఆస్పెక్ట్లో, సోషల్ ఇష్యూస్ పరంగా అన్ని ఆస్పెక్ట్లో లింక్ అయి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ సబ్జెక్ట్ని సెగ్రిగేట్ చేసి చదువుతాం. సోషల్ ఇష్యూస్ సపరేట్గా, సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్, ఇట్లా. సో ఇప్పుడు మన 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటిది ఉంది. సో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటి తీసుకుంటే దీనివల్ల సోషియో ఎకనామిక్, కల్చరల్, తర్వాత సెక్యూరిటీ రీజన్స్ ఎన్నో అంశాలు దీంట్లో ఉంటాయి. సో ఆ విధంగా మనం మల్టిపుల్ మైండ్ ఆస్పెక్ట్స్ని లింక్ చేస్తూ అనలైజ్ చేసేటువంటి ఎబిలిటీ ఉండాలి మెయిన్స్లో. ఇంకా సెకండ్ మెయిన్స్లో ఇంకొక స్కిల్ ఏంటంటే 3 అవర్స్లో ఖచ్చితంగా 50కి 50 పేజీలు రాయాలి. సో ఫస్ట్ అటెంప్ట్లో అది రిగరస్ ప్రాక్టీస్ కావాలి. నాకు ఈసారి అటెంప్ట్లు అయితే ఈ చెయ్యి అంతా పెయిన్ వచ్చేసింది. ఇట్లా పెయిన్ వస్తే ఇంక మళ్ళీ ఫిజియోథెరపీ ఎగ్జామ్ ఉదయం 50 పేపర్లు, మధ్యాహ్నం 50 పేపర్లు. సో వరుసగా 3 days ఎంత చెయ్యి అంతా పెయిన్ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేసింది, ఇన్ఫ్లమేషన్ వచ్చి. సో ఫిజియోథెరపీ కూడా తీసుకోవాలి. ఆ స్కిల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇంకా తెలుగు మీడియంలో రాయాల్సిన వాళ్ళది ఇంకా రిగరస్గా చేయాలి దీంతోపాటు. సో దీని అన్నిటితో పాటు షార్ట్ నోట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మేడం. షార్ట్ నోట్స్ ఏంటంటే మనం బుక్స్ ఇన్ని ఉంటాయి, ఎన్సీఆర్టీస్ ఇన్ని బుక్స్ ఉంటాయి, స్టాండర్డ్ బుక్స్ ఇన్ని ఉంటాయి. సో అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. వాటిని మనం కన్సైజ్గా ఒక నోట్స్ తయారు చేసుకోకపోతే రివిజన్కి కుదరదు అనమాట. సో వీటన్నిటి మనం షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే ఆ షార్ట్ నోట్స్లో నుంచి ఆ షార్ట్ నోట్స్ ఇప్పుడు జాగ్రఫీకి ఒక బుక్, హిస్టరీకి ఒక బుక్, పాలిటీకి ఒక బుక్, రాదర్ హ్యావింగ్ మల్టిపుల్ బుక్స్ అనమాట. మన నోట్స్ ఒకటే ఉంటుంది ఇంకా. సో అట్లా నేను అన్నిటికీ సబ్జెక్ట్కి ఒక నోట్స్ లెక్క తయారు చేసేసాను. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, తర్వాత సోషల్ ఇష్యూస్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్, ఇట్లా అన్నిటికీ ఒకటే ఒక బుక్. ఇంకా అవే నాకు ఇంకా నా భగవద్గీత, బైబిల్, ఖురాన్ అనుకోండి, ఇంకా వాటిని పదే రివిజన్ చేయడం, టెస్టులు రాయటం, పదే రివిజన్, టెస్ట్, ఇట్లా చేయడం వల్ల మనకేమవుతుంది సబ్జెక్ట్ మీద అపారమైనటువంటి కమాండ్ వస్తుంది. ఇంకా తర్వాత ఇంటర్వ్యూ ఫేజ్కి మనకు కావాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్. అంటే మనం ఏది చేసినా పరిపాలన, మన భారతదేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థలు, లేకపోతే సాంస్కృతిక వ్యవస్థలు అన్నిటికీ మూల గ్రంథం ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్ లెక్క చెప్పొచ్చు మనం. మిగతా ఈ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్న వేరే బుక్స్ ఉన్నాయి, కానీ అందరి చేత సమ్మతి కలిగినటువంటిది కాన్స్టిట్యూషన్. సో మనకి ఏ ఆలోచన చేసినా మనం కాన్స్టిట్యూషనల్ అప్రోచ్నే ఆ దృక్కోణంలో చూడాలన్నమాట. ఒకటి. రెండోది పాజిటివ్ మైండ్ సెట్. మూడోది ఏంటంటే ఆర్టికులేషన్ స్కిల్స్ మేడం. ఇప్పుడు నేను కొంతమంది అపోహ ఏంటంటే మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఇస్తేనే ఇది సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఇంగ్లీష్లోనే ఇవ్వాలి, అట్లేం ఉండదు. నేను ఇప్పుడే 19 అటెంప్ట్ అప్పుడు నాకు I got 171. అప్పుడు నేను తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడి అంత ఫ్లూయెంట్గా లేదు నా ఇంగ్లీషు, కానీ నాకు I got 171. కానీ కొంతమంది ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి బాంబే, లేకుంటే ఇంకా పెద్ద ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈవెన్ దో దే గేవ్ దేర్ ఇంటర్వ్యూ ఇన్ ఇంగ్లీష్ మీడియం, దే గాట్ 150, 140 అట్లా వచ్చాయి సేమ్ బోర్డు. సో అంటే అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి, యూపీఎస్సీ అనేటువంటిది మీ లాంగ్వేజ్ స్కిల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదు. మీరు పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారా, పాజిటివ్ మైండ్ సెట్లో లేరా, రెండోది మీరు కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఉందా లేదా, మూడోది మీ ఆర్టికులేషన్ అనాలిసిస్ స్కిల్ అనమాట, మీ లీడర్షిప్ స్కిల్స్, ఆర్టికులేషన్ స్కిల్స్, మీ సోషల్ ట్రైట్స్, సొసైటీతో మీరు ఎలా ట్యాకిల్ చేయగలుగుతారు. సో ఈ ఆస్పెక్ట్స్తోనే మీ పర్సనాలిటీ టెస్ట్ మార్క్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది.
సో దీనికోసంగా మన పర్సనాలిటీ ఓవర్ నైట్ చేంజ్ అవ్వదు మేడం. సో దానికోసం మన విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఎలక్యూషను, లేకపోతే ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, స్పోర్ట్స్, కొన్ని సోషల్ అవేర్నెస్ క్యాంప్స్, ఇటువంటి వాటిలో లేకపోతే ఒక మంచి హాబీని ఇన్కల్కులేట్ చేసుకోవడం, ఇటువంటి చేయాల్సి ఉంటుంది. సివిల్ సర్వీస్ ఒకవేళ లేకపోతే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇన్కల్కులేట్ చేసుకుంటే, ఇక్కడ అశోక్ నగర్లో అయితే ఆర్కే మఠం ఉంటుంది, అక్కడ చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, రామకృష్ణ మఠం. సో అవి చేయాలి. సో ఇట్లా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ స్టేజ్ ప్రిపరేషన్ని ఈ విధంగా అప్రోచ్ చేస్తే మనం రీచ్ చేయగలుగుతాం. ఆ ఏరియా యూపీఎస్సీ హబ్ అంతా ఎక్కడుందో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకటి రామకృష్ణ మఠం, ఒకటి 2 టీటీడీ టెంపుల్, ఒకటి ఇవి ఏది కాదు అని అంటే అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇక్కడికి వెళ్ళి మీరు స్వాతంత్రం తీరుతూ ఉంటారు మీరంతా. అవును మేడం. సో అవి సోషల్ మనకు ఉన్నటువంటి యాప్టిట్యూడ్ని, మనకు ఉన్నటువంటిది ఆ తృష్ణ ఏదైతే ఉంటుందో సమాజం పట్ల, అది మనం ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేసుకునే విధంగా పుష్ చేస్తుంది. కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారిన తర్వాత ఇది రెండోసారి, లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డిఫికల్టీ లెవెల్ ఎగ్జాక్ట్లీ అది మారిన తర్వాత ఇది రెండో ఎగ్జామ్ అంటే సెకండ్ ఇయర్ ఇది. సో మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఈజీగానే అచీవ్ చేయగలను అనిపించిందా? అయితే రిగార్డింగ్ 2 ఆస్పెక్ట్స్ మేడం. జనరల్ స్టడీస్లో వస్తే 2022లో అప్పుడే వాళ్ళు 1 ఓన్లీ, 2 ఓన్లీ, 3 ఓన్లీ ఇట్లాంటి ఆప్షన్స్ తెచ్చారు. సో దానివల్ల అందరూ బెంబేలు ఎత్తిపోయారు, ఈవెన్ నేను భయపడ్డాను. సో కానీ నాకు సబ్జెక్టు ఫౌండేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నా సబ్జెక్ట్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల వాళ్ళు 1 ఓన్లీ, 2 ఓన్లీ ఏ ఆప్షన్ ఇచ్చినా కానీ అది జస్ట్ ఆప్షన్కే, స్టేట్మెంట్స్ కాదు. సో ఆ స్టేట్మెంట్లో నాకు నాలెడ్జ్, ఇంటర్నల్ డెప్త్ మీకు అర్థం ఉంది. సో నేను వాటిని చేశాను. అప్పుడు 2022 అటెంప్ట్ ఐ గాట్ 100 మార్క్స్ ఇన్ జిఎస్. సో తర్వాత సీసాట్ తర్వాత ఈ సంవత్సరం జిఎస్లో ఐ గాట్ 106 మార్క్స్. ఓకే. సో నేను 4 టైమ్స్ రాస్తే నాకు 3 టైమ్స్, ఒకసారి 2 టైమ్స్ 106 వచ్చాయి, ఒకసారి 100 వచ్చింది, ఇంకోసారి 90 మార్క్స్ వచ్చాయి. సో కంఫర్టబుల్లీ జిఎస్ నేను ట్యాకిల్ చేయగలుగుతున్నాను ఏ ప్యాటర్న్లో వచ్చినా. మనకి సబ్జెక్ట్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అది వెన్ ఇట్ కమ్ టు సీసాట్, అది నైట్ మేర్ మేడం. ఇంకా అది సీసాట్ నాకు రిజల్ట్స్ వచ్చేంత వరకు రక్తకన్నీరే, ప్రతిరోజు నిద్రలో కూడా వస్తుంది. నిజం మేడం. అసలు ఈసారి సీసాట్ అసలు ఎంత భయానకం, దండం పెట్టేశాను. మా కజిన్ ఉన్నారు కదా ఇక్కడ, ఆయన ఉంటారు నా పక్కన. నైట్ 3 o'clock లేసి మళ్ళీ కీ చూసుకొని, రవి క్లియర్ అవుతుందా సీసాట్ అని చెప్పి అడుగుతుంటే, అవుతుందిలే అన్నా, నువ్వు పొనుకో అన్నా అనేవాడు. సో అంత నైట్ మేర్ అనమాట. సో ఈసారి సీసాట్కి మనం ఇంకా డిఫికల్టీ అవుతుందేమో అనుకుంటున్నాం 24కి. సో దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాల్సిందే ఖచ్చితంగా.